Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Chennai Love Story. Telugu movie review and rating acted by Kiran Abbavaram, Gauri Priya and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి స్టోరీ అండ్ ప్రొడ్యూసింగ్ చేసింది సాయి రాజేష్ గారు. డైరెక్షన్ వచ్చేసి రవి నంబూరి అని ఇంకొక అతను. ఇంక ఈ మూవీ 3 hours రన్ టైంతో ఈ రోజు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి కనుక వస్తే ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క ఆడపిల్ల బాధని అర్థం చేసుకోవాలి అనుకున్న మగాడు చూడాల్సిన సినిమా. ఇంకా లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ ఇష్టపడే మగవాళ్ళు ఆడవాళ్ళు ఏ వయసు వారైనా లవ్ స్టోరీస్ ఇష్టపడే మంచి ఎమోషన్ ఇష్టపడే సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. ఈ సోదంతా ఎందుకు నా విషయానికి కనుక రమ్మంటే, నాకైతే సెకండ్ హాఫ్ ఎమోషన్స్ ఇంకా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ అయితే ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ ఎమోషన్స్ కింద అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడితే కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో ఇతని క్యారెక్టర్కి రాసిన సీన్ చాలా బాగుంది, అంతే బాగా చేశారు యాక్టింగ్. ఇంకా త్రిగుణ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఈ యాక్టర్కి కూడా ఉన్న తక్కువ చెప్పైనా మంచి స్కోప్ ఇచ్చారు. ఇంకా మణి శర్మ గారి మ్యూజిక్ విషయానికి వస్తే అబ్బాయి అన్నాళ్ళకండి అద్భుతమైన మ్యూజిక్ విన్నాము. సాంగ్స్ చాలా బాగున్నాయి. గురుతుందా సాంగ్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ రవి నంబూరి గారు చాలా అంటే చాలా అద్భుతమైన డైరెక్షన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషన్స్ ఏంటంటే బాబు పిండి వదిలేశారు. అసలు ఎమోషన్స్ అయితే చాలా అంటే చాలా బాధగా ఫీల్ అయ్యాను. కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చినాయండి, అంత అద్భుతంగా ఉన్నాయండి సెకండ్ హాఫ్లో ఎమోషన్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే రొటీన్ అయినా కూడా చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నాకు ఒక్క మైనస్ పాయింట్ కూడా అనిపించలేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీకి 5 out of 5 రేటింగ్ అయితే ఇస్తాను. మాస్టర్ పీస్ అనిపించింది నాకు. 5కి 5 ఇచ్చినా సరిపోదు, 10,000 ఇవ్వచ్చు అన్నంత గొప్పగా నచ్చింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నేను చాలా అంటే చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.